ఈనాటి వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలా, కడప అనేది అనివార్యంగా ఉండాలనేటువంటి అంశంపైన సిపిఐ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశము ఆహ్వానించదగినది, హేతుబద్ధమైంది, సహేతుకమైంది. ఎందుకంటే చరిత్రను ఎవరూ కూడా మార్చడానికి కానీ తుడిచిపెట్టడానికి కానీ ప్రయత్నం చేస్తే అది అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే అది సాధ్యం కాదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లె సుందరయ్య చివరాంకంలో నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, అన్నా, నువ్వు దేశానికి ప్రజలకు చాలా చేశావు, నీ పేరు మీద ఏదైనా ఒకటి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేస్తాను, మీరు చెప్పండి అన్నా అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో అరెస్ట్ అయ్యి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఇడిపించండి మీ రాష్ట్రపతి అధికారంతో, అదే నాకు మీరు చేసేటువంటి సహాయము, కృతజ్ఞత అని చెప్పి అన్నాడు. అంటే ప్రజల కోసం జీవించిన వాళ్ళు ఎవరూ కూడా పేరు కోసం ఎవరూ పాకులాడలే, లేకపోతే వాళ్ళ పేరు మీద ఏదో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకోలే. అలాగే మన కడప జిల్లాకు కూడా పెద్దబస్సు లిసిరెడ్డి గారు 4 దఫాలు ఎంపీగా ఉన్నారు. ఈ జిల్లా అభివృద్ధికి రేడియో స్టేషను, ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీలు అనేక అభివృద్ధికి కృషి చేశాడు ఆయన కూడా ఎప్పుడూ ఆయన విగ్రహం పెట్టమని కానీ ఆయన పేరు పెట్టమని కానీ ఎక్కడ అడిగినట్టు ప్రస్తావన చరిత్రలో లేదు. కాబట్టి రాజకీయాలలో ఒక విష సంస్కృతి ఈ కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ప్రవేశపెట్టింది అనేటువంటిది మనకు కనపడతా ఉంది. దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన పౌరులందరిపైన ఉందనేటువంటిది మనందరం కూడా గుర్తు చేసుకోవాలా. కాబట్టి కడప అనేది తప్పనిసరిగా జిల్లా పేరులోంచి తొలగించడాన్ని వ్యతిరేకించాలా, ప్రతిఘటించాలా, అవసరమైతే పోరాడాలా. దానిపైన అవసరమైతే మనము ఇంకా పెద్ద ఎత్తున పౌర సమాజాన్ని కదిలించేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ సంపూర్ణంగా సహకరిస్తుంది, ముందు భాగంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, సెలవు.